బ్రేకింగ్ న్యూస్ బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ కొనతం దిలీప్ వ్యవహారం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. కోర్టు ఆదేశాలతో విచారణకు హాజరైన ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉస్మానియా ఆసుపత్రిలో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించి నాంపల్లి కోర్టులో న్యాయమూర్తి లేకపోవడంతో విజయనగర్ కాలనీలోని న్యాయమూర్తి ఇంటికి దిలీప్ ను తీసుకెళ్లారు. అయితే ఇవే నేరారోపణలపై దిలీప్ పై హైకోర్టులో కేసు ఉన్నందున న్యాయమూర్తి రిమాండ్ తిరస్కరించారు. 41 నోటీసులు ఇచ్చి విడిచిపెట్టాలంటూ ఆదేశించారు. అంతకుముందు సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నట్టు తేల్చి పోలీసులు దిలీప్ ను అదుపులోకి తీసుకున్నారు. ఆయన్ను సిఆర్ నెంబర్ 2317 2024 కేసులో అరెస్ట్ చేశారు. సెక్షన్ 67 ఐటీ యాక్ట్ తో పాటు సెక్షన్ 353, 353 2, 352, 336 4 బిఎన్ఎస్ కింద కేసులు నమోదు చేసినట్లు స్పష్టం చేశారు పోలీసులు. 2024 ఆగస్టు 31న ఆసిఫాబాద్ జిల్లా జైనూర్లో ఆదివాసీ మహిళపై అత్యాచార యత్నం ఘటన చోటు చేసుకుంది. ఆ సమయంలో సోషల్ మీడియాలో మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టే పోస్టు చేశారంటూ దిలీప్ పై పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. సెప్టెంబర్ 5, 2024న అరెస్ట్ చేశారు. సిసిఎస్ లో విచారించిన అనంతరం నోటీసులు ఇచ్చి ఆయనను విడుదల చేశారు. కొనతం దిలీప్ వ్యవహారం తొలి నుంచి వివాదాస్పదంగానే ఉంది. 2014 నుండి 2023 వరకు తెలంగాణ ప్రభుత్వ డిజిటల్ మీడియా తొలి డైరెక్టర్ గా దిలీప్ పనిచేశారు. అయితే ఆ సమయంలో ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటూనే బీఆర్ఎస్ కేటీఆర్ సోషల్ మీడియా అకౌంట్స్ హ్యాండిల్ చేశారనే విమర్శలు ఉన్నాయి. అంతేకాకుండా కేటీఆర్ బీఆర్ఎస్ సోషల్ మీడియా కోసం పనిచేసిన వారికి కూడా ప్రభుత్వం నుంచి జీతాలు ఇప్పించారనే ఆరోపణలు ఉన్నాయి. బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ కొనతం దిలీప్ వ్యవహారం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. పవన్, చెప్పండి, అసలు కొనతం దిలీప్ ను రిమాండ్ కు పంపారా? అసలు కొనతం దిలీప్ పన్నిన కుట్రేంటి? సోషల్ మీడియాను ఏ విధంగా వాడుకున్నారు? పూర్తి వివరాలేంటి? తెలంగాణలో అటు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి నుంచి సోషల్ మీడియా వేదికగా అనేక అసత్య ప్రచారాలను చేయడానికి బీఆర్ఎస్ సోషల్ మీడియా పనిచేస్తుంది. బీఆర్ఎస్ సోషల్ మీడియాకు ఇన్ఛార్జిగా కొనతం దిలీప్ వ్యవహరిస్తున్నారు. గతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అటు డిజిటల్ డైరెక్టర్గా కొనతం దిలీప్ వ్యవహరించారు. ఆ సమయంలో కూడా ఆయన వ్యవహార శైలిపైన అనేక విమర్శలు వచ్చాయి. ఆయన ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటేనే ప్రభుత్వ హోదాలో డిజిటల్ డైరెక్టర్గా పనిచేస్తూ ఆయన కేటీఆర్ వ్యక్తిగతంగా పనిచేశారనే ఆరోపణలు అయితే ఆయన పైన ఉన్నాయి. అయితే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం పైన అనేక అసత్యాలను ప్రచారం చేస్తూ ప్రజల్లో గందరగోళపరిచేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఆయన పైన ఆరోపణలు ఉన్నాయి. ఇందాక మీరు చెప్పినట్టు గతంలో అటు ఆదిలాబాద్ జైనూర్లో ఒక మహిళ పైన జరిగిన అత్యాచారాన్ని కూడా ఆయన పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో పెట్టారు. దీనిపైన కేసు నమోదైంది. ఆ సమయంలో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఆ సమయంలో పోలీసులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. ఇటీవల కాలంలో తెలుగు స్క్రైబ్, అబ్బా సాయిరాం, మరికొన్ని వెబ్సైట్ల ద్వారా, అశోక్ రెడ్డి ఎన్ఎల్జీ ఈ వెబ్సైట్ల ద్వారా ఆయన ఈ అకౌంట్ల ద్వారా అనేక రకాలుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కించపరిచే విధంగా, రెండు వర్గాల మధ్య గొడవలు దారితీసే విధంగా వ్యవహరిస్తున్నాడంటూ కొనతం దిలీప్ పైన అటు సంజీవ్ రెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు అటు కేసు నమోదైంది. 67 ఐటీ యాక్ట్తో పాటు 353, 353/2 అట్లనే 352, 193, 196 బిఎన్ఎస్ కింద కేసులు నమోదు చేశారు. ఇవన్నీ కూడా రెండు వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలాగా పోస్టులు పెట్టడం, అట్లనే అసత్య ప్రచారాలను చేయడం, అలానే ఒక వ్యక్తిని కావాలనే అతని వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలాగా పోస్టులు పెట్టడం, వీటికి సంబంధించిన సెక్షన్లు ఇవన్నీ కూడా. వీటిలన్నిటిపైన నిన్న సిసిఎస్ పోలీసులు కొనతం దిలీప్ని అదుపులోకి తీసుకున్నారు. నిన్న సాయంత్రం నాంపల్లి కోర్టులో ఆయనను హాజరుపరిచారు. అటు కొనతం దిలీప్ తరఫున బీఆర్ఎస్ లీగల్ టీం అక్కడికి చేరుకుంది. వెంటనే బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈయన అరెస్టు చేయడానికి వీల్లేదంటూ వాదనలు వినిపించారు. మరోపక్క ప్రభుత్వం తరపు న్యాయవాది మాత్రం పదే సోషల్ మీడియాలో
వేర్వేరు ఖాతాల ద్వారా ఏదైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రిని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మంత్రులను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి వాళ్ళ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్న అనేక సోషల్ మీడియా హ్యాండిల్స్ వెనకాల కొంతం దిలీప్ పాత్ర స్పష్టంగా ఉందంటూ అటు ప్రభుత్వం తరపున వాదనలు వినిపించారు. అయితే ఇటీవల మొన్న జైనూర్లో ఏదైతే సోషల్ మీడియాకు సంబంధించి జైనూర్ మహిళ అత్యాచారం కేసులో ఆయన పెట్టిన పోస్టులు ఉన్నాయో ఆ తర్వాత హైకోర్టును ఆశ్రయించారు. ఆ సమయంలో హైకోర్టు ఒక ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనను కొంతం దిలీప్ను అరెస్ట్ నుంచి ప్రొటెక్ట్ చేసే విధంగా ఒక ఆర్డర్ ఇచ్చింది. దాన్ని కోర్టు దృష్టికి కొంతం దిలీప్ తరపు న్యాయవాదులు తీసుకురావడంతో ఆయనను అరెస్ట్ చేయవద్దంటూ చెప్పింది. ఆ రిమాండ్ను తిరస్కరించింది. ఆయనకు నోటీసులు ఇవ్వాలి, 41 CRPC నోటీసులు ఇచ్చి ఆ నోటీసుల ద్వారా విచారించాలంటూ చెప్పింది. అట్లనే కొంతం దిలీప్కు కూడా పోలీసుల విచారణకు సహకరించాలంటూ ఆదేశాలు జారీ చేయడంతో ఆయనను నిన్న పోలీసులు విడిచిపెట్టారు. ఆయనకు నోటీసులు జారీ చేయడంతో ఇవాళ లేకుంటే రేపు అటు CCS పోలీసుల ఎదుట హాజరై దీనిపైన వివరణ ఇచ్చే అవకాశం ఉంటుంది. పోలీసులు అయితే ఇంకా ఈ తెలుగు స్క్రైబ్ అశోక్ రెడ్డి, NLG లేకుంటే అబ్బా సాయిరాం ఇట్లాంటి సోషల్ మీడియా ఖాతాల వెనకాల కేవలం దిలీప్ రెడ్డి ఒక్కళ్ళే ఉన్నారా, ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో కూడా విచారిస్తున్నారు. రైట్ పవన్, థ్యాంక్ యూ.